తను నువ్వు పని చేయి. ముందు అంకుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. స్ట్రైట్గా వెళ్ళు. ఎక్కడ ఆకు ఏ పిచ్చి పనులు చేయకు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రిషి మరి నువ్వు? నా ఫ్యామిలీ మొత్తం ఎక్కడున్నారు, నేను వాళ్ళని కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఎక్కడ ఆకు తిన్నగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. కేర్ఫుల్. త్వరగా రిషబ్ పద పద, మనం వెళ్ళాలి. పద. లేదు, నాకేం పర్వాలేదు. ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు? నేను నిన్ను కిందకి తోసేంత వరకు నీకేమీ కాదని కాదు. తీసుకో తీసుకో. నిన్ను నేను విడిచిపెట్టను అపరంజిత, విడిచిపెట్టను. ఎన్నో సంవత్సరాల నుండి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నిన్ను విడిచిపెట్టను. కాపాడండి బావగారు. ఇదిగో ఇదే ఆ గది. ఇందులోనే నేను తనని బంధించి వచ్చాను. తన చావుకి తనని వదిలేసి వచ్చాను. చూస్తుండండి బావగారు, ఈ ఊరిలో ఖచ్చితంగా చావు ఇదే చివరిది అవుతుంది. ఇద్దరు వ్యక్తుల అంతం అవుతుంది ఇక్కడ. ఒకరు చావుకి జన్మనిచ్చారు, మరొకరు జన్మ తీసుకున్న తర్వాత అందరినీ చంపుతున్నారు. కాపాడండి, somebody help me. నేను నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఇప్పుడే చంపేస్తాను అపరంజిత.
కాపాడండి. హెల్ప్ మీ, హెల్ప్ మీ. మల్హోత్రా. నా నుండి తప్పించుకోగలనని అనుకుంటున్నావా నువ్వు? నేను నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను. అప్పు ఆంటీ, అప్పు ఆంటీ. అయ్యో అది వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా ఏంటి? డాడ్ 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 రిషి, డాడ్ ఏమైంది? అప్పు ఆంటీ, ఆంటీ ప్రణీత ఆంటీ ఎక్కడ? కాపాడండి. అప్పు ఆంటీ, అప్పు ఆంటీ. కాపాడండి. డాడ్ కానివ్వండి, నేను వాడి దృష్టి మారుస్తాను. వాడు అప్పు ఆంటీని వదిలేస్తాను. ఏ, జాగ్రత్తగా దుప్పటి పట్టుకోండి. తీసుకోండి. ఓకే డాడ్. ఈ రక్తం ఏంటి? ఎవరిది ఈ రక్తం? నేను నిన్ను చంపేస్తాను. లేదు. జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకోండి. నువ్వు బానే ఉన్నావు కదా? అతను నన్ను చంపేస్తాడు. లేదు, నువ్వు పద, మనం బయటకు వెళ్ళిపోదాం. కానీ రిషబ్, నీ త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. పదండి, జాగ్రత్త. త్వరగా. ఏమైపోయాడు? ఎటు వెళ్ళిపోయాడు? రిషబాబు దాకా ఇక్కడే ఉన్నాడు కదా. మీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను, పద. మాకు తను వాళ్ళ నాన్నగారు ఇద్దరు కనిపించలేదు. వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు. నేను వాళ్ళ కార్డర్ నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నాను. వాళ్ళు లేదు బావా, అక్కడ నుండి తనువే మమ్మల్ని కాపాడింది. తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. అంటే అంటే ఇందాక నేను చూసిన ఆ రక్తం మరక తనదేనమాట. ఒక్క నిమిషం. పేషెంట్స్ అందరూ ఎక్కడున్నారు? మేము వాళ్ళని క్లినిక్ తీసుకువెళ్ళాం. తను అక్కడే ఉండి ఉంటుంది. వాళ్ళలో ఒక అమ్మాయిని ఏమైనా చూసారా? ఉంది కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. చాలా రక్తం పోతుంది. చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. పెళ్లి కూతురు బట్టల్లో ఉంది. వేద్, నువ్వు అందరితో కలిసి ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. అలాగే బావా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒక అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి పెళ్లి కూతురు బట్టలు వేసుకొని ఉంటుంది. అవును చూశాను, చాలా రక్తం పోతుంది. గాయపడ్డ వాళ్ళు అటువైపు ఉన్నారు. ఓ, ఓకే. రిషి, ఒరే, మీరే కదా నాకు ఫోన్ చేసి ఆ బ్రహ్మ రాక్షసుడికి దెబ్బలు తగిలాయి అన్నారు. అవును సార్, ఇంత దెబ్బ తగిలిన తర్వాత కూడా అతను ఎలా వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో తెలియదు. కానీ ఇప్పుడైతే వెళ్ళిపోయాడు కదా. అవును సార్, నేను అతన్ని ఇక్కడి నుంచే కమలంతో కొట్టాను. నేను అతన్ని చూశాను. నేను కింద పడిపోతున్నప్పుడు ఇతనే ఆ రాక్షసుని కమలం పువ్వుతో కొట్టాడు. మల్హోత్రా, నాకు బాడీ గార్డ్ కావాలి. ఈ ఊర్లో నేను బాడీ గార్డ్ లేకుండా ఉండలేను. నిజానికి ఆ బ్రహ్మ రాక్షసుడు నన్ను చంపేసి ఉండేవాడు. ఆ, నిజంగా ఈ రోజు అతను నిన్ను చంపేసి ఉండేవాడు. బాడీగార్డ్ ఉన్నాడు కదా బిజ్జు, నీకు అతను ఓకేనా? అతనే కదా నీ ప్రాణాలు కాపాడాడు, సో తను నిన్ను కాపాడగలుగుతాడు. సరేనా? తను ఎక్కడ కనిపించట్లేదు. రిషబ్ బావ తన్ని వెతకడానికి వెళ్ళారు. మనందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారంట. ఓకే, ఫర్ గాడ్ సేక్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సురేష్ అంకుల్ని మనం రేపు వచ్చి చూద్దాం. ఓకే
నేను అప్పుని ఇంటికి తీసుకెళ్తాను వెళ్ళండి. పద. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదుగా. ఎవరికి ఏమీ కాలేదు, అందరూ బానే ఉన్నారు. నీకు తెలుసా ఆ రాక్షసుడు అప్పు ఆంటీ గొంతు పట్టుకున్నాడు, ఆవిడ పైకి గాల్లోకి వేలాడదీశాడు. ఇలా నేను చాలా అప్పు ఆంటీ ఇక్కడికి వచ్చారా? ఇండియాకి? ఆవిడకి రాఖీ గురించి తెలిసింది కదా, అందుకే ఇక్కడికి వచ్చేసారు. ఆవిడ మామ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, రాకుండా ఎలా ఉంటారు? రిషి నువ్వు ఇంటికి వెళ్ళిపో. మరి నువ్వు? నేను ఇక్కడే ఉంటాను, నేను బానే అన్నాను కదా, మా నాన్న ఇక్కడ ఉన్నారు కదా. రిషి ఈరోజు నువ్వే లేకపోయి ఉంటే నేను మా నాన్నని ఇక్కడికి తీసుకురాలేకపోయేదాన్ని. ఆ రాక్షసుడు మా నాన్నని చంపేసి ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తను, థ్యాంక్ యూ. ఒకవేళ నువ్వు లేకపోతే ఆ రాక్షసుడు మా మామ్ని ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు. వేది నాకు చెప్పాడు. రిషి నువ్వు ఇంటికెళ్ళు, అక్కడ అందరికీ నీ అవసరం చాలా ఉంది, అందరూ భయపడిపోయి ఉంటారు. కానీ తను నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఓకే. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయాలి. ఆ, బావగారు ఏమీ కాలేదు, తను ఈరోజు తప్పించుకుంది. అలాగే అక్కడ హాస్పిటల్లో తనూజ వాళ్ళ నాన్న ప్రాణాలతో ఉన్నాడు. ఆయన తనుకు అన్ని విషయాలు చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది. నిజంగానే తనూజకు అన్ని విషయాలు తెలిసిపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి. నేను రక్తదానం ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? అటు వెళ్ళండి. సార్ సార్ ఆపండి సార్, దయచేసి ఆపండి సార్. నాకు దయచేసి సాయం చేయండి సార్. ఈ పాపని రక్షించండి సార్. సార్ ఈ పాపని కాపాడండి. ఆ రాక్షసుడు వాడు ఈ పాపని చంపేస్తాడు సార్. ఈ రాక్షసుడు చంపేస్తాడు సార్. ఈ పాప తల్లిదండ్రుల్ని చంపేశాడు, ఇప్పుడు ఈ పాపని చంపేస్తాడు సార్. మీరు దయచేసి ఈ పాపని తీసుకుని కాపాడండి సార్. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకండి. సార్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకండి సార్, ఎప్పుడు రాకండి. తొందరగా వెళ్ళిపోండి సార్. సార్ ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు? మా నాన్నగారు కోలుకుంటారు కదా. మీ నాన్నగారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. మా పని మేము చేశాం, మిగతాది ఆ దేవుడు చేయాలి. మీరు ఇక్కడున్నారేంటి? ఇక్కడేం చేస్తున్నారు మీరు? అమ్మా నువ్వు ఈ వ్యక్తి ఈయన కూతురువా? అంటే నువ్వు ఈయన సొంత కూతురువేనా? ఈయన నీ కన్న తండ్రేనా? మీరు ఎందుకు అలా అడుగుతున్నారు చెప్పండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ సార్ గారి చేతులకు ఒక చిన్న పాపను అప్పగించానమ్మా. మీకు ఆ పాప ఎవరో తెలుసా? అసలు ఈయనకి మీరు ఆ పాపను ఎందుకు ఇచ్చారు? ఆ రోజు రాత్రి నా ఆరోగ్యం బాగలేదు. డాక్టర్ దగ్గరికి వైద్యం కోసం వెళ్ళాను. కృతజ్ఞతలు సార్. డాక్టర్ గారు మీరు నా దగ్గర వైద్యానికి ₹1 కూడా తీసుకోలేదు. ఏం పర్వాలేదమ్మా, నా పని నేను చేశాను. ఆ రోజు నేను వాళ్ళని కలవడం అదే చివరిసారి. మా మమ్మీ డాడీ డాక్టర్సా? హా. సంజయ్ గారు చనిపోయిన తర్వాత హవేలీ మూతబడిపోయింది. నా పని కూడా పోయింది. నా దగ్గర డబ్బులు లేవు.
మీ అమ్మా నాన్నలు వైద్యం కోసం నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ విషయంలో నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. అది నేను ఎప్పటికీ తీర్చలేను. కానీ నేను మీకు ఎక్కడ దొరికాను? అసలు నా తల్లిదండ్రులకు ఏమయ్యింది? బ్రహ్మ రాక్షసుడు. వద్దు! కాపాడండి! ఎవరైనా ఉన్నారా? కాపాడండి! ఏయ్, నా భార్యని విడిచిపెట్టు. తన్నేం చేయకు. తననేం చేయొద్దు. ఆ రాక్షసుడు నా తల్లిదండ్రులను చంపేశాడా? మా అమ్మ నాన్నలు వాడి చేతిలో చనిపోయారా? నేను వదలను. ఆ రాక్షసుడిని నేను వదిలిపెట్టను. చంపేస్తాను వాణ్ణి. ఆ రాక్షసుడిని వదలను. నేను నాశనం చేస్తాను వాణ్ణి. నా తల్లిదండ్రులను చంపేశాడు ఆ రాక్షసుడు. మైథిలి, నువ్వు కిచెన్లోకి వెళ్ళి హారత పళ్ళని తీసుకురా. అలాగే అత్తయ్య. మోమ్ బయట కమలం పూలు పెట్టారుగా, మళ్ళీ మీరు ఈ బియ్యం కుంకుమ ఎందుకు పెడుతున్నారు? ఆ రాక్షసుడు ఇప్పుడు అవన్నీ చూసి కూడా భయపడుతున్నాడని మీరు చెప్పకండి. రిషి బాబా, మీకు గుర్తులేదా? నైనా అక్క పెళ్ళయ్యాక ఆవిడ గృహప్రవేశం కూడా ఇలాగే జరిగింది. ఈ రోజు ఈ ఇంట్లో తనూజ గృహప్రవేశం చేస్తుంది. తను గృహప్రవేశమా? తను రోజు ఇంట్లోకి వస్తూనే ఉంటుందిగా. కానీ ఇవాళ విషయం వేరు. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళయింది కదా. కానీ మోహిని, కానీ గిని ఏమీ లేదండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా. మోమ్, ఆ రాక్షసుడిలాగే మీకు కూడా తనుని నన్ను చూస్తే జోక్గా ఉందా? పెళ్ళనేది జోక్ కాదు రిషబ్. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి తనూజ నిన్ను పెళ్లి చేసేసుకుంది. 2 సార్లు ఆ రాక్షసుడి బారి నుండి నీ ప్రాణాలు కాపాడింది. తనొక కోడలిగా, ఒక భార్యగా తన బాధ్యత నిర్వర్తించింది. ఇదంతా నీకు జోక్గా అనిపిస్తుందా? ఇదంతా జోక్ అని మీరు కూడా అనుకుంటున్నారా? కానీ మోహిని, కొన్ని గంటల క్రితం వరకు నువ్వు ఈ పెళ్లిని వ్యతిరేకించావు కదా. నేను ఈ పెళ్లిని వ్యతిరేకించలేదండి. కానీ వీళ్ళెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న పద్ధతిని వ్యతిరేకించాను. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ ఏం చేస్తాడోనని ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడ్డాను. అయినా నా భయం కూడా తప్పు కాదు కదా. ఇప్పుడు రిషబ్కి తనుకి పెళ్ళయింది. ఇప్పుడు తను రిషబ్ భార్య. లేదు మామ్, నిజానికి మా పెళ్లి జరగలేదు. ఇది ఒక డమ్మి పెళ్లి మామ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే నీ ఉద్దేశం? రిషబ్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ ఈ పెళ్లి నిజం పెళ్లి కాదు అని నువ్వే అంటున్నావు. అలా ఎలా? తను ఈ విధంగా ఎలా మాట్లాడడం విచిత్రంగా అనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నావు రిషి? ఇది పెళ్ళని నువ్వు ఒప్పుకోవడం లేదా? నేనే కాదు డాడ్, తను కూడా ఒప్పుకోదు. ఈ పెళ్లి మేము కేవలం రాక్షసుని చంపడానికే చేసుకున్నాం. ఇలా చేయాలని మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. ఈ పెళ్లి మేము ఇష్టపడి చేసుకోలేదు. 7 అడుగులు నడిచావా? సింధూరం పెట్టావా? ఒక నిమిషం మామ్, రాఖీ విషయంలో జరిగిన సంఘటన తర్వాత నేను తను నిజంగా చాలా కోపంలో ఉన్నాం. ఆ రాక్షసుని చంపాలను, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు కూడా చంపాలనుకున్నాం. పేరుకు మాత్రమే అది పెళ్లి, అసలు అది పెళ్ళే కాదు మామ్. ఆ రాక్షసుని చంపడం కోసం చేసుకున్నాం. మామ్, అర్థం చేసుకో. రిషబ్, నువ్వు తనుజ గురించి ఆలోచించవా ఏంటి? ఈ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకోనని తను ముందే చెప్పింది మామ్. కావాలంటే మీరే అడగండి తన్ని. తనేం చెప్పిందో, ఏం చెప్తుందో అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు రిషబ్. సరే అయితే, తను వస్తుంది కదా, మీరే అడగండి. అప్పటి వరకు నన్ను వదిలేయండి. నాకు చాలా హెడేక్గా ఉంది. దయచేసి నన్ను వదిలేసేయండి.
అదిగో చూడు తనుజ్ వచ్చేసింది, తననే అడుగుతాను.